హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఇప్పుడే అర్జున్ చక్రవర్తి డూ ఆర్ డై ట్రైలర్ అయితే చూడడం జరిగింది. ట్రైలర్ చూసినాక నాకేమనిపించిందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ట్రైలర్ చూడంగానే మన అటెన్షన్ అంతా పోయేది ఈ సినిమా స్టోరీ ఏంటి అని చెప్పేసి. సినిమా స్టోరీ ఏంటంటే అర్జున్ చక్రవర్తి అతను ఒక కబడ్డీ ప్లేయర్. అతను కబడ్డీ కాంపిటీషన్స్ లో గెలిచి మంచి పేరు తెచ్చుకుంటాడు, మెడల్స్ కూడా సంపాదించుకుంటాడు. అతనికి ఒక గురువు ఉంటాడు, అతన్ని మంచిగా డెవలప్ చేస్తాడు. దాని తర్వాత అతనికి వచ్చిన మెడల్స్ తోని అతని దగ్గర ఉన్న కొద్ది గొప్ప డబ్బుతోని అర్జున్ చక్రవర్తి ఒక అకాడమీ పెట్టి తన గురువు తనను ఎట్లా తయారు చేసిండో అట్లనే తాను కూడా వేరే వాళ్లకు కబడ్డీ ట్రైనింగ్ ఇచ్చి మంచి ప్లేయర్లుగా తయారు చేయాలని అనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో అతను అనుకున్నది సాధించలేకపోతాడు. అప్పుడు తన జీవితాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తాడు, తాగుబోతవుతాడు, మొత్తం ఇక పిచ్చివాడిలాగా అయిపోతాడు అన్నమాట. అలాంటప్పుడు మళ్ళీ అతని గురువు అతన్ని కలుస్తాడు. అలాంటి పరిస్థితుల్లో అర్జున్ చక్రవర్తి కమ్బ్యాక్ ఎలా ఇచ్చిండు, తిరిగి మళ్ళీ ఎలా అతను ఒక మంచి ప్లేయర్ లెక్క అయిండు, మళ్ళీ అతను నార్మల్ లైఫ్కి ఎట్లా వచ్చిండు, మంచి కబడ్డీ ప్లేయర్ ఎట్లా పేరు తెచ్చుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఇలాంటి స్టోరీస్ పాతవి అయినా కూడా ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అవుతుంది. స్పోర్ట్స్ డ్రామా బాగుంటది. ఈ సినిమా డైరెక్టర్ విక్రాంత్ రుద్ర ఆట బాగుంది, మంచిగా తీసిండు. ప్రతి ఫ్రేమ్ కానీ ప్రతి షాట్ బాగుంది, మంచిగా ఉంది. ఏదైతే సినిమా అయితే చాలా బాగుంది. సినిమాకు ఏది ఎంత అవసరమో అంత పెట్టి మంచిగా తీసిర్రు. మంచిగా అనిపించింది నాకైతే చూసినంతసేపు. విజువల్స్ అయినా, బీజిఎం అయినా, ఇంకా మేకింగ్ క్వాలిటీ అయినా, ఎడిటింగ్ అయినా అన్నీ బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో హీరో విజయ్ రామరాజు అతను చాలా బాగా యాక్టింగ్ చేసిండు. నాకు తెలిసి మంచి మంచి అవకాశాలు వస్తే అతను మంచి యాక్టర్గా పేరు తెచ్చుకుంటాడు. విజయ్ రామరాజు అన్నట్టు ఈ సినిమాలో హీరో. అతని యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా మొదటి నుంచి అంటే ఈ ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు అతని యాక్టింగే డామినేటింగ్ గా ఉంది. ఇంకొక ఆమె హీరోయిన్ ఉంది, కానీ ఆమెకు సంబంధించిన స్క్రీన్ స్పేస్ అనేది ట్రైలర్ లో చాలా తక్కువ ఉంది. ట్రైలర్ ను చూస్తే 1 సెకండ్ కూడా వేస్ట్ కాకుండా ఈ సినిమాలో స్టోరీ ఏందో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మూవీ చూసినట్లయితే నాకైతే ఆకాశమే నీ హద్దురా మూవీ అయితే గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఆకాశమే నీ హద్దు మూవీలో హీరో సూర్య అతని లక్ష్యం కోసం రకరకాల అవస్థలు పడతాడు. తాను చేయాలనుకున్న దానికోసం అప్పులు చేస్తాడు, పర్మిషన్ల కోసం ఆఫీసులో చుట్టూ తిరుగుతాడు. చాలా కథనే ఉంటుంది ఆకాశమే నీ హద్దురా మూవీలో. ఒక పర్సన్ తన లక్ష్యం కోసం ఎంత కష్టపడతాడు అనేది ఈ రెండిట్లో ఉండే సిమిలారిటీ. ఇంకా ఇందులో ఈ మూవీలో ఒక డైలాగ్ నాకు బాగా నచ్చింది. చేతిలో ఆయుధంతో చుట్టూ శత్రువులతో చేసేది యుద్ధం కాదు, కాలే కడుపుతోని చేసేది కూడా యుద్ధమే అని ఒక డైలాగ్ అవుతుంది. ప్రాపర్గా గుర్తులేదు, కానీ చాలా బాగుంది. 2 లైన్స్లోనే చాలా మీనింగ్ ఉంది. ఈ ట్రైలర్ చూసినాక మనం ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. విఘ్నేష్ భాస్కరన్ ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే స్పోర్ట్స్ డ్రామా కదా, పవర్ఫుల్ గా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది. మొత్తానికైతే ఈ ట్రైలర్ చూడంగానే ఖచ్చితంగా ఒకసారి ఈ మూవీ చూడాలన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. మీరు కూడా ఈ ట్రైలర్ ను చూసి మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.